నమస్తే రైతు సోదరులకు. ఈ వీడియోలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి తెలుసుకుందాం. ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టం జరిగితే రైతులకు ఆర్థిక రక్షణ ఇవ్వడం దీని ప్రధాన లక్ష్యం. ఈ పథకం 2016లో ప్రారంభించారు. ఈ పథకానికి ఎవరు అర్హులో ఇప్పుడు చూద్దాం. చిన్న మరియు సన్నకారు రైతులు, కౌలు రైతులు, బ్యాంకులో లోన్ తీసుకున్న రైతులు, లోన్ లేని రైతులు కూడా స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకోవచ్చు. రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం ఖరీఫ్ కాలం పంటకి పంట విలువలో 2%, అలాగే రబీ కాలం పంటకి పంట విలువలో 1.5%, వాణిజ్య మరియు ఉద్యాన పంటకి 5%, మిగిలిన మొత్తం ప్రీమియాన్ని కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. ఏ నష్టాలకు బీమా వర్తిస్తుందో ఇప్పుడు చూద్దాం. ప్రకృతి విపత్తు వల్ల పంట నష్టం అంటే కరువు, వరదలు, తుఫాను, ఈదురుగాలులు, వడగళ్ళు, పురుగులు, వ్యాధులు, పిడుగుపాటు, సహజ అగ్ని ప్రమాదాలు. ఇవన్నీ రైతు నియంత్రణకు అందని ప్రమాదాలు. విత్తనం వేయలేని పరిస్థితి అంటే వర్షాభావం, అధిక వర్షము, నేల పనికి రాకపోవడము. ఇలాంటి సందర్భాల్లో బీమా మొత్తంలో 25% వరకు పరిహారం లభిస్తుంది. కోత తర్వాత నష్టం. కోత చేసిన తర్వాత పొలంలో పంట ఎండబెట్టే సమయంలో అనూహ్య వర్షాలు, తుఫాన్లు, వడగళ్ళు. కోత తర్వాత 14 రోజుల వరకు బీమా వర్తిస్తుంది. స్థానిక విపత్తులు. ఒకే గ్రామం లేదా పొలం వద్ద జరిగిన వరదలు, వడగళ్ళు, మట్టి పొరలు కూలడం. వ్యక్తిగత రైతు స్థాయిలో నష్టాల అంచనా. ఇప్పుడు ఏ నష్టాలకు ఈ బీమా వర్తించదో ఇప్పుడు చూద్దాం. యుద్ధం, అల్లర్లు, ఉద్దేశపూర్వక నష్టము, దొంగతనము, పశువులు పంట తినడము. నష్టం జరిగితే ఏమి చేయాలి? 72 గంటల్లోపు బీమా కంపెనీ లేదా వ్యవసాయ అధికారికి సమాచారం ఇవ్వాలి. అధికారులు పంట నష్టం పరిశీలిస్తారు. పరిహారం నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వల్ల రైతులకు లాభాలు. పంట నష్ట భయం తగ్గుతుంది. అప్పుల భారం తగ్గుతుంది. ప్రకృతి విపత్తుల ద్వారా నిలబడే ధైర్యము, వ్యవసాయంలో పెట్టుబడి పెట్టే నమ్మకం పెరుగుతుంది.